1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఈరోజు లైఫ్ జర్నీలో యుఎస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ భర్త ఆమెను పెడుతున్న హింసకి సంబంధించిన ఎన్నో ఎవిడెన్సెస్ మాకు అందించింది. ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా హస్బెండ్ కానీ చాలా అబ్యూజ్ చేయడము, ఎక్స్ట్రా డౌరీ కోసం హరాస్మెంట్స్ చేయడము, మా ఆడపడుచు. సో మరి వెళ్ళిన తర్వాత ఎట్లుండే మీ హస్బెండ్ మీతోని? నన్ను ఇంట్లోనే పెట్టేసి లాక్ చేసి వెళ్ళేవాడు. ఎవరితో మాట్లాడనీయకుండా ఫోన్ యాక్సెస్ కూడా ఇచ్చేవాడు కాదు. కొట్టించడము, అలాంటి సిచ్యువేషన్స్ తో ఏంటంటే పాప ప్రీమెచ్యూర్డ్ గా డెలివరీ అయింది. సో పాప ఎట్లుంది ఇప్పుడు? డయాగ్నోస్డ్ విత్ లెవెల్ 3 ఆటిజం. లేదు, జస్ట్ ఒక వర్బల్ ఆర్గ్యుమెంట్ అవుతుంది అని చెప్పాను అనమాట. సో ఆ సిచ్యువేషన్స్ తోని తనని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు ఇంకా కంప్లీట్ గా. సో ఇప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మాకు కాల్ చేశారు. నువ్వేమన్నా చెప్పినావంటే నన్ను డిపోర్ట్ చేసి, ఒకవేళ నేను ఇండియాకి వెళ్ళిపోతే నీ వీసా కూడా అది ఎఫెక్ట్ అయ్యి నిన్ను కూడా డిపోర్ట్ చేస్తే ఆ సిచ్యువేషన్ లో ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళే ఉంచేసుకుంటారు. ఇంకా నీకు లైఫ్ లో కూడా నీ పిల్లల యాక్సెస్ ఉండదు. పిల్లలు మీతో పాటే ఉన్నారు యుఎస్ లో. పిల్లల లీగల్ రైట్స్ లేవు, నాకు ఓన్లీ ఫిజికల్ కస్టడీ మాత్రమే ఇచ్చారు. చట్టపరంగా అయితేనే రెస్పాండ్ అవుతున్నాడు మీకు. ఇప్పుడు మీరు పెట్టిన 490 కేసులో పోలీస్ వాళ్ళ ముందు అటెండ్ అయ్యారా? కానీ తను అపియరెన్స్ ఇవ్వట్లేదు పోలీసుల ముందు. లేదు, ఒకవేళ అపియరెన్స్ చేయకపోతే అరెస్ట్ చేసే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ పిల్లలకి ఏదన్నా నేను అసెట్ కావాలి అనుకుంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళది వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు యుఎస్ నుంచి మీ ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపిన మనీ ఏదైతే ఉందో అది ఆయన కష్టార్జితమే కదా. మీ ఎర్నింగ్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? నన్ను బ్యాంక్రప్సీ చేశాడు ఇక్కడ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు లైఫ్ జర్నీలో యుఎస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆవిడ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు, కానీ ఆవిడ యొక్క హింస, వాళ్ళ భర్త ఆమెను పెడుతున్న హింసకి సంబంధించిన ఎన్నో ఎవిడెన్సెస్ మాకు అందించింది. ఆవిడతో పాటు ఆవిడ పెట్టిన కేసు, ఆవిడకి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఏ విధంగా డీల్ చేయాలి, దీనికి నాకు ఒక లీగల్ అసిస్టెన్స్ కావాలి అని అడుగుతున్నారు ఆవిడ. సో అసలు ఏం జరిగింది అండ్ ఆవిడకి లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి, అడ్వైస్ ఇవ్వడానికి మీ అందరికీ తెలుసు చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఆయన, హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ కూడా. కాబట్టి ఆయనతోనే మాట్లాడించి అసలు ఏం జరుగుతుంది, ఏం చేయొచ్చు అనేది చూద్దాం పాసిబిలిటీస్. సార్ నమస్తే. సో యుఎస్ నుంచి ఏదైతే కాల్ ఉందో ఆవిడని ఒక్కసారి ఆ మేడంని తీసుకోరా. హలో. యా, నమస్తే అండి. నమస్తే అండి. యా, సో మేడం, యాక్చువల్గా మీరు పంపించిన ఫొటోస్ చూసిన తర్వాత మాకు నిజంగా చాలా బాధ కలిగింది. నాకు చూస్తే అసలు తల పనిచేయలేదు చాలాసేపు. మీ భర్త మిమ్మల్ని విపరీతంగా కొట్టిన ఫొటోస్ అని చెప్పి మీరు మాకు పంపారు. అవి అసలు ఏం జరిగింది? ఎప్పుడు మీ పెళ్లి జరిగింది? అసలు ఏం జరిగింది? నా పెళ్లి 2006లో జరిగింది. ఓకే. సో నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో, నేను బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను అనమాట. సో నా ఫైనల్ ఇయర్లో ఉండగానే మ్యారేజ్ జరిగింది. సో ఇది అరేంజ్డ్ మ్యారేజే. సో మ్యారేజ్ తర్వాత కూడా చాలా అబ్యూజివ్గా, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా హస్బెండ్ కానీ చాలా అబ్యూజ్ చేయడము, ఎక్స్ట్రా డౌరీ కోసం హరాస్మెంట్స్ చేయడము, మా ఆడపడుచు, మా అత్తయ్య మామయ్య మా హస్బెండ్తో కొట్టి ఇట్లా. సో టూ మచ్ అబ్యూజివ్ అనమాట. ఓకే. సో అలా అంటే అది నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, నాకు పెళ్లిలో మా హస్బెండ్ నాకు ఓన్లీ 5 years డిఫరెన్స్ అని చెప్పారు. సో పెళ్ళైన తర్వాత నాకు అది 10 years డిఫరెన్స్ అని తెలిసింది, అది వీసా పాస్పోర్ట్ లో నేను చూసాక. సో అది అలా కూడా మోసం చేశారు. సో తర్వాత ఏంటంటే, నన్ను పెళ్ళయ్యాక తను ఫస్ట్ యుఎస్కి వెళ్ళాడు. నన్ను ఒక 3 months లో
తీసుకెళ్తానని చెప్పాడు. సో 3 months తర్వాత కూడా నాకు లైక్ ఇనిషియల్ గా కమ్యూనికేషన్ ఇచ్చాడు, కానీ తను ఇంకా కమ్యూనికేషన్ తగ్గించుకుంటూ వెళ్ళాడు. ఓకే. సో నేను అంటే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశాను, కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ తను కానీ ఎలాంటి కమ్యూనికేషన్ నాకు ఇవ్వలేదు. అలా 1 year 2 years 2.5 years కూడా నేను ఇండియాలోనే ఉన్నాను అనమాట. సో నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేసుకుంటూ నేను ఇండియాలో ఉన్నాను మా పేరెంట్స్ దగ్గర. సో తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కాంప్రమైజ్ వేలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలా పెళ్ళైపోయింది ఇంకా తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి అలా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని మాట్లాడితే మళ్ళీ కొంత ఎక్స్ట్రా అమౌంట్ మా ఫాదర్ దగ్గర నుంచి తీసుకొని అప్పుడు మళ్ళీ తను యుఎస్ కి తీసుకెళ్లాడు నన్ను. మొత్తం మీద పెళ్ళైన తర్వాత 3 years కి తీసుకెళ్లారా మిమ్మల్ని? 2.5 years కి. పిల్లలున్నారా మీకు? ఉన్నారండి, ఇద్దరు పిల్లలు. వీళ్ళు ఎప్పుడు పుట్టారు? పాప వచ్చి 2009 లో పుట్టింది, బాబు వచ్చి 2015 లో పుట్టారు. సో మరి వెళ్ళిన తర్వాత ఎట్లుండే మీ హస్బెండ్ మీతోని? ఇనిషియల్ గా వెళ్ళినప్పుడు నాకు H4 డిపెండెంట్ వీసా కాబట్టి వర్క్ ఆథరైజేషన్ కూడా నాకు లేదు. సో అట్లా ఆ సిచ్యువేషన్స్ తోని నన్ను ఇంట్లోనే పెట్టేసి లాక్ చేసి వెళ్ళేవాడు. కమ్యూనికేషన్ కూడా ఎవరితో మాట్లాడనీయకుండా ఫోన్ యాక్సెస్ కూడా ఇచ్చేవాడు కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫోన్ లో కూడా వాళ్ళ సిస్టర్ గానీ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా నన్ను హరాస్మెంట్ చేయడము, ఎక్కువ ఎక్స్ట్రా వాళ్ళు మిమ్మల్ని హరాస్ చేయడం అంటే ఏమనేవాళ్ళు? అంటే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనకి ఎక్స్ట్రా డౌరీ వచ్చేది, అంటే ఇంకా మనకి చాలా తక్కువ అమౌంట్ వచ్చింది, అట్లా ఆ టైప్ లో వాళ్ళు అబ్యూస్ చేయడము. సో ఆ సిచ్యువేషన్స్ తో నాకు కమ్యూనికేషన్ అంటే అట్లీస్ట్ మా పేరెంట్స్ తో కూడా నేను కమ్యూనికేట్ అయ్యేదాన్ని కాదు అలా. సో ఆ టైంలోనే అంటే వెళ్ళాక 1 year కి పాప అంటే 2009 లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అప్పుడు పాప డెలివరీ అప్పుడు నాకేంటంటే మా పేరెంట్స్ యుఎస్ కి వస్తే అట్లీస్ట్ నాకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకున్నాను అనమాట. అట్లా నేను మా హస్బెండ్ ని రిక్వెస్ట్ చేశాను వాళ్ళని అవాయిడ్ చేసి ఓన్లీ మా అత్తయ్య మామయ్య వాళ్ళే యుఎస్ కి వచ్చారు అప్పుడు నా డెలివరీ అప్పుడు. కూర్చోబెట్టి అడిగారా మీ హస్బెండ్ ని, ఏంటి ఎందుకు ఇట్లా లైఫ్ అంతా పాడు చేసుకోవడం ఎందుకు, మనం బాగుందాం, పిల్లలు పుట్టారు, మరి ఇదంతా ఎందుకు, నన్ను ఎందుకు ఇట్లా హరాస్ చేస్తాను? తను అసలు వినే సిచ్యువేషన్ ఉండదు. తను వాళ్ళ మదర్ గానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏది చెప్తే అదే ఫాలో అవుతాడు. సో అట్లీస్ట్ వాళ్ళు నా బెడ్రూమ్ లో పడుకోవద్దంటే కూడా తను అలా పడుకోకుండా అంతా వాళ్ళు చెప్పిన దానికి ఇంకా తను ఎప్పుడు అడ్డు చెప్పాడు అనమాట. ఎక్స్ట్రా డౌరీ కోసం గానీ మా హస్బెండ్ తో నన్ను కొట్టించడము, అలాంటి సిచ్యువేషన్స్ తో ఏంటంటే పాప ప్రీమెచ్యూర్డ్ గా డెలివరీ అయింది. డెలివరీ డేట్ జనవరిలో ఇస్తే పాప December 1st రోజే డెలివరీ అయిందనమాట. అంటే నాకు మా హస్బెండ్ గానీ మా అత్తయ్య మామయ్య ఫిజికల్ గా మెంటల్ గా నన్ను హరాస్ చేయడం వల్ల నేను హాస్పిటలైజ్డ్ అవ్వడము. సో పాప ఎట్లుంది ఇప్పుడు? పాప ఆటిజం, తను డయాగ్నోస్డ్ విత్ level 3 ఆటిజం. సో యాక్చువల్గా నేను మీరు పంపించిన వీడియోస్లో చూసిన ఏంటి అంటే మీ బాబున కొట్టేది మీ ఆయన, బాబుని పాపని ఇద్దరిని కొట్టాడు. పాప పెద్ద పాప, అవును. సో వాళ్ళని కూడా కొడతాడా రెగ్యులర్ గా చిన్న ఉన్నప్పటి నుంచి? వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళకున్న ఆటిజము వాళ్ళ సో ఏమన్నా కొంచెము తనకి నచ్చదు బేసిక్ గా. వాళ్ళ ఫ్యామిలీస్ గానీ తనకి గానీ ఇలా పుట్టారు పిల్లలు, ఇంత ఆటిజం సివియర్ ఆటిజం ఉంది అని చెప్పి పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్ గా కేర్ చేయరు. నాకు ఒక డౌట్, మీరు పిల్లల్ని కొట్టినప్పుడు కంప్లైంట్ ఇచ్చారా యుఎస్ లో? పిల్లల్ని కొట్టినప్పుడు కంప్లైంట్ అంటే నేను ఒకసారి ఏమైందంటే తను నన్ను పిల్లల్ని బాగా సివియర్ గా కొడుతున్నాడు, అది నైట్ అన్నమాట. అయితే ఏమైందంటే నేను 911 కాల్ చేశాను. సో ఆ సిచ్యువేషన్స్ తోని అప్పటికప్పుడు పోలీసులు వచ్చారు ఇంటికి. యుఎస్ లో పిల్లల జోలికి సొంత తల్లి తండ్రి వెళ్ళినా కూడా చట్టాలు చాలా బలంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాయి. ఇది మీకు తెలిసే ఉంటది. చెయ్యి ఎత్తి కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ చెయ్యి ఎత్తి కళ్ళు పెద్దగా చేసినా కూడా వాళ్ళ పైన చాలా పెద్ద యాక్షన్ తీసుకుంటారు. సో అలాంటిది మీ పాప ఆటిజం స్టేజ్ 3 అన్నారు, ఇంకా అలాంటి పిల్లల జోలికి అసలే వెళ్ళొద్దు.
అలాంటిది మరి మీ ఆయన అంతగా చేస్తున్నప్పుడు మీరు వీసా గురించి దీని గురించి ఆలోచిస్తూ ఎలా ఊరుకుంటున్నారో నాకు అర్థం కాలేదు మరి. తను ఏం చేశాడంటే నన్ను 2019లో మనము వెకేషన్ వెళ్దామని చెప్పేసి పిల్లలిద్దరిని కూడా నన్ను పిల్లల్ని ఇండియాకి తీసుకొచ్చాడు అనమాట. 1 month వెకేషన్ అని చెప్పి ఫ్లైట్ టికెట్లు బుక్ చేపించి ఇండియాకి తీసుకొచ్చాడు. సో అప్పుడు తను ఒక్కడే వెళ్ళడానికి ప్లాన్ చేశాడు. నన్ను పిల్లల్ని ఇండియాలో వదిలేసి అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి తను ఒక్కడే వెళ్ళడానికి ప్లాన్ చేశాడు. అయితే తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొంచెం కాంప్రమైజ్ చేపించి తనని కూడా ఇండియాలోనే ఉంచాడు అనమాట. అలా మేము ఒక 3.5 years ఇండియాలో ఉంటే మా పిల్లలకి అసలు స్కూల్స్ లో ఎన్ని స్కూల్స్ తిరిగినా కూడా ప్రాపర్ గా ఎవరు కూడా స్కూల్లో అడ్మిషన్ ఇవ్వలేదు ఇద్దరు పిల్లలకి. అట్లా ఏంటంటే పిల్లలకి స్కూలింగ్ లేక ఇద్దరు పిల్లలు 3.5 years ఇంట్లోనే ఉండి చాలా డిలేస్ వచ్చాయి పిల్లలకి. స్పీచ్ డిలే గానీ ఇంకా ఇతర పిల్లలతోని అంటే కమ్యూనికేషన్ లేకుండా. సో అందుకని ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ తోని మళ్ళీ బ్యాక్ వచ్చామన్నమాట. అట్లీస్ట్ యుఎస్ కి వస్తే ఏంటంటే ఇక్కడ పిల్లలకి అట్లీస్ట్ స్కూలింగ్ ఉంటది, ప్రాపర్ థెరపీస్ ఉంటాయి. ఇండియాతో పోల్చుకుంటే ఏంటంటే పిల్లల లైఫ్ ఇక్కడ బాగుంటది అన్న ఉద్దేశంతో బ్యాక్ వచ్చాము. ఇప్పుడు ఒకవేళ నేను తన మీద కంప్లైంట్ ఇచ్చి తన వీసా ప్రాబ్లం అయ్యి మళ్ళీ మేము ఇండియాకి వచ్చే సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇక్కడికి వస్తే పిల్లలకి ప్రాపర్ లైఫ్ కేర్ ఉండదు అన్న ఉద్దేశంతోని ఏదో ఒక రకంగా పిల్లల్ని ఇక్కడ కనీసము స్కూలింగ్ కోసము వాళ్ళ కెరియర్ కోసము అని చెప్పి అలా ఆ సిచ్యువేషన్స్ తో నేను పోలీసులు వచ్చాక నేను ఎక్కువగా ఏం మాట్లాడలేదు పోలీసులతో. సో దీనికి మీరేమో యాక్షన్ తీసుకున్నారు? మీరు పోనీ మిమ్మల్ని కొడుతున్నప్పుడు ఇది సివియర్ అయిపోతున్నప్పుడు మీరు ఏమైనా కేసు వేయడం జరిగిందా? అక్కడ కేసు వేయలేదు కానీ నేను 911 కాల్ చేశాను. సో అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ లో పిల్లల్ని రక్షించడం కోసం అని చెప్పి అప్పటికప్పుడు నేను కాల్ అయితే చేశాను. పోలీసులు వచ్చారు ఇంటికి. ఏమైంది అని చెప్పి వాళ్ళు అడిగారు. కాకపోతే నేనేంటంటే లేదు జస్ట్ ఒక వర్బల్ ఆర్గ్యుమెంట్ అవుతుంది అని చెప్పాను అనమాట. సో ఆ సిచ్యువేషన్స్ తోని తనని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు ఇంకా కంప్లీట్ గా. సో ఎందుకంటే ఇంకా అప్పటికప్పుడు నేను పిల్లలు సేఫ్ గా ఫీల్ అయ్యాము. ఎక్కడ ఉన్నారు మీ హస్బెండ్ ఇప్పుడు? ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. మీరు యుఎస్ లో ఉన్నారు? నేను యుఎస్ లో ఉన్నాను. సో ఇప్పుడు మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మాకు కాల్ చేశారు. అవును అవును. సో నాగేశ్వరరావు పూజారి గారు అడ్వకేట్ ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్, ఆయన చాలా సీనియర్ కూడా. ముఖ్యంగా ఇలాంటి కేసెస్ని చాలా బాగా డీల్ చేయగలుగుతారు ఆయన. సో ఆయనతో మీరు మాట్లాడచ్చు ఒక్కసారి. హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు ప్రస్తుతానికి, బట్ ఆవిడ భయపడుతున్నది దేనికి అని అంటే ఒకవేళ ఆయన పైన ఏదైనా కేసు వేయాలన్నా కూడా మళ్ళీ ఆయన పైన డిపెండెంట్గా ఆమె ఉంది కాబట్టి పిల్లల ఫ్యూచర్ పాడైపోతుందేమో, తిరిగి ఇండియాకి వచ్చేస్తే ఇక్కడ వాళ్ళు అక్కడ పుట్టిన పిల్లలు కాబట్టి అక్కడ సిటిజన్స్ కాబట్టి అక్కడే ఉండేలాగా నేనేమైనా చెయ్యొచ్చా ఆయన పైన కంప్లైంట్ చేస్తూ అనేది ఆవిడ క్వశ్చన్ మెయిన్గా. ఇప్పుడు ఆయన ఇండియాకి వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? ఆయన ఇండియాకి వచ్చి 4 months అవుతుంది. 4 months అవుతుంది. సో అకార్డింగ్ టు యూ ఈజ్ వర్కింగ్ ఆర్ ఖాళీ ఉన్నారా? అది నాకు తెలియదు వర్క్ చేస్తున్నాడా లేదా అని. ఓకే. ఇండియాకి వచ్చేటప్పుడు మీ దగ్గర నుంచి వచ్చాడా లేకపోతే విడిపోయి వచ్చాడా? అంటే అంతకుముందు విడివిడిగా ఉండి సపరేట్గా వచ్చాడా లేకపోతే మీ దగ్గర నుంచి వచ్చాడా? లేదు, నా దగ్గర నుంచి రాలేదు. అయితే తర్వాత సిచ్యువేషన్ ఏమైందంటే ఒకసారి 911 కంప్లైంట్ పోలీసులకు వెళ్ళాక వాళ్ళు ఇంకా ఎందుకంటే అది మానిటరింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో అందుకని దాంతో ఏమైందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో వాళ్ళు కంటిన్యూస్ గా పిల్లల్ని స్కూల్కి వెళ్ళడము, చెక్ చేయడము, అట్లా ఆ ప్రాసెస్ లో వాళ్ళు పిల్లల మీద స్కార్స్, బ్రూసెస్ చెక్ చేసుకొని వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి పిల్లలు ఇంట్లో సేఫ్ గా లేరు, మేము పిల్లల్ని రిమూవ్ చేసుకుంటాము అని చెప్పి ఇంట్లో కూర్చున్నారు. అప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను. పిల్లల్ని తీసుకెళ్తే ఎట్లా, నేను పిల్లలు లేకుండా ఉండలేను కదా, మీరు ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, మీ హస్బెండ్ ఇంట్లో ఉంటే మేము పిల్లలు మీతో ఉంచము, మీ హస్బెండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే పిల్లలు మీతోనే ఉండొచ్చు అని చెప్పారు. అలా మా హస్బెండ్ బయటికి వెళ్ళారు, పిల్లలు నాతోనే ఉన్నారు. ఇది ఏ మంత్ లో జరిగింది? ఇది ఏప్రిల్ లో జరిగింది. ఏప్రిల్ ఆఫ్ 2024. 2024. మీరు వితౌట్ గివింగ్ ఎనీ కంప్లైంట్ దెన్ వాళ్ళు స్వతహాగా ఇన్వాల్వ్ అయిపోయి తీసుకున్న డిసిషన్ ఇది. అవును అవును. మీరు రెస్టారెంట్ ఆర్డర్ కానీ అట్లాంటి ఏమి వేయలేదు? మీరు యుఎస్ లో ఏ కోర్టుని మీరు సంప్రదించలేదు? ఇండియాలో ఏమైనా కేసులు పెట్టారా మీరు? కమ్యూనికేట్ అవ్వట్లేదు. సో అందుకని నేను ఎఫ్ఐఆర్ ఫైల్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పుడు పిల్లలు మీతో పాటే ఉన్నారు యుఎస్ లో? నాతో పాటే ఉన్నారు, కాకపోతే నాకు పిల్లల లీగల్ రైట్స్ లేవు, నాకు ఓన్లీ ఫిజికల్ కస్టడీ మాత్రమే ఇచ్చారు. అయితే
ఆ సిచ్యువేషన్ తర్వాత మా హస్బెండ్ నాతో ఏం చెప్పాడంటే, నువ్వు ఇంకా ఎవరైనా పోలీస్ వాళ్ళు ఎవరైనా వస్తే కూడా నువ్వేం కమ్యూనికేట్ అవ్వకు, నా మీద అగెనిస్ట్ గా ఏం చెప్పకు, నువ్వేమన్నా చెప్పినావంటే నన్ను డిపోర్ట్ చేసి ఒకవేళ నేను ఇండియాకి పోతే నీ వీసా కూడా అది ఎఫెక్ట్ అయ్యి నిన్ను కూడా డిపోర్ట్ చేస్తే ఆ సిచ్యువేషన్ లో ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళే ఉంచేసుకుంటారు, ఇంకా నీకు లైఫ్ లో కూడా నీ పిల్లల యాక్సెస్ ఉండదు, అందుకని నా గురించి ఏం అగెనిస్ట్ గా చెప్పకు అని చెప్పి అలా చెప్పాడు. ఆ సిచ్యువేషన్స్ తో నేనేంటంటే ఇంకా మా హస్బెండ్ మీద నేను ఏం చెప్పలేకపోయాను. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో సరే మీరు ఏం చెప్పలేదు అనుకుందాం, మరి ఇప్పుడు ఆయన ఇండియాకి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాడు. ఒకవేళ ఆయన యూఎస్కి తిరిగి రాకుండా ఉంటే ఎప్పటికైనా కూడా అప్పుడు మీ వీసా కూడా ఎక్స్పైర్ అయిపోతుంది కదా. అవును, అదే ఇప్పుడు ఉన్న నా ప్రాబ్లం అదే కదా. మరి ఎక్స్పైర్ అయినప్పుడు వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? అదే నాకు అర్థం కావట్లేదు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. దానికి అక్కడ యుఎస్ లో అటర్నీలు చెప్తారు కదా, ఏదన్నా క్రిమినల్ కేసులు ఎగైనిస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేకపోతే ఎగైనిస్ట్ హస్బెండ్స్ కేసులు ఉన్నప్పుడు ఆ కేసు తేలేంత వరకు వాళ్ళకు ఏదో సపరేట్ వీసా ఇస్తారని విన్నాను నేను. కానీ నా సిచ్యువేషన్ లో నేను ఎప్పుడు కూడా మా హస్బెండ్ మీద ఎక్కడ కూడా కమ్యూనికేట్ చేయలేదు, నేను అంటే తన మీద కంప్లైంట్ చేయలేదు. ఇంకా సెకండ్ టైం ఏంటంటే పిల్లల్ని అసలు నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా పిల్లల్ని రిమూవ్ చేస్తున్నారు వాళ్ళు. పిల్లలిద్దరిని కూడా కాన్ఫిడెన్షియల్ ప్లేస్ లో పెడుతున్నాం మేము, పిల్లల ఐడెంటిటీ కూడా ఎక్కడ రివీల్ అవ్వదు అని చెప్పారనమాట. సో అలా పిల్లల్ని రిమూవ్ చేసుకోవడం వల్ల నేను సో పిల్లల్ని ఎలా తెచ్చుకోవాలి అన్న దాని మీద నేను చాలా అసలు ఫైట్ చేశాను. తర్వాత వాళ్ళు అలా పిల్లల్ని రిమూవ్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే డిపెండెన్సీ కేసు ఫైల్ చేసుకున్నారు. అది ఎలా ఫైల్ చేసుకున్నారంటే మదర్ ఈజ్ అనేబుల్ టు టేక్ కేర్ ద చిల్డ్రన్ నీడ్స్ బికాస్ ఆఫ్ ద ఫాదర్స్ డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి వాళ్ళు కేసు ఫైల్ చేసుకున్నారు. నేను నా తరపున నాకు పిల్లల్ని ఇవ్వండి అని నేను వాదనలు స్టార్ట్ చేసుకున్నాను. వాళ్ళేమో పిల్లల్ని మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు అట్లా ఒక 1.5 month పిల్లలు బయట వాళ్ళతో ఉండి చాలా సఫర్ అయ్యారనమాట. సో తర్వాత నేను ఎందుకంటే మళ్ళీ అటార్నీ హెల్ప్ తో నేను పిల్లల్ని బ్యాక్ తెచ్చుకున్నాను. అది కూడా ఎలా ఇచ్చారంటే మా హస్బెండ్ మాతో ఉండకుండా తను బయట ఉంటాడన్న ఆప్షన్ తోనే పిల్లల్ని నాకు రిటర్న్ ఇచ్చారు. ఈ మధ్యలో తను ఏం చేశాడంటే August 12th రోజు ఎవరికి చెప్పకుండా నాకు కూడా ఏం కమ్యూనికేషన్ ఇవ్వలేదు, అబాండెండ్ గా మొత్తం కంప్లీట్ గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఇండియాకి వచ్చేసాడు. సో తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు. సో కనీసం పిల్లల గురించి కూడా తను ఎంక్వైరీ చేయట్లేదు, మెయింటెనెన్స్ లాంటిది కూడా ఏం పట్టించుకోవట్లేదు. మరి మీరు మెయింటెనెన్స్ కేసు వేయలేదా యుఎస్ లో? మెయింటెనెన్స్ కేసు వేయలేదు, వేసినా కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే తను ఇక్కడ యుఎస్ లో లేడు కదా, ఇండియాలో కదా ఉంది. మీరు యుఎస్ లో మెయింటెనెన్స్ కేసు వేసి దాన్ని బేస్ చేసుకుని ఇండియాలో కూడా మెయింటెనెన్స్ కేసు వేయచ్చు మీరు. ఓకే. సో మీకు ఇండియాలో మెయింటెనెన్స్ కేసు వేయాలంటేనేమో మీరు మీ పిల్లలు ఇండియాలో లేరు కాబట్టి ఇక్కడ ఇండియన్ కోర్ట్స్ యాక్సెప్ట్ చేయవు. కాబట్టి మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే మీరు యుఎస్లో మెయింటెనెన్స్ కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఇక్కడ మీరు మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే మీకు ఇక్కడ నుంచి మెయింటెనెన్స్ వసూలు చేసి యుఎస్ పంపించే అవకాశం అయితే ఉందండి. టెక్నికల్ అంశం ఏంటంటే ఇప్పుడు రెండు దేశాల మధ్యలో యుఎస్కి సంబంధించి యుఎస్లో నివసించే ప్రతి ఒక్కరికి సంబంధించి ఏంటంటే చాలా కన్ఫ్యూషన్ ఉంది. వాళ్ళకు కెరియర్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ యుఎస్లో కేసులు పెడితే ఏమన్నా మీరు అన్నట్టు వీసాల ప్రాబ్లం వస్తాయేమో, ఎలా కొట్టేస్తారేమో, ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయేమో అని చెప్పేసి యుఎస్లో చాలా కుటుంబాలు ఏంటంటే వాళ్ళకు జరిగే హరాస్మెంట్ని వాళ్ళు అట్నే భరించుకుంటూ ఉంటున్నారు తప్ప దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యుఎస్ లాంటి దేశాలలో అడ్వకేసీ అనేది చాలా కాస్ట్లీ అఫేర్. అది ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ చట్టాల మీద కూడా చాలా అవగాహన లేదు. ఇటువంటి కేసులలో ఏంటంటే ఇప్పుడు పిల్లలు అండ్ వైఫ్ వచ్చేసి యుఎస్లో ఉంది, హస్బెండ్ వచ్చేసి ఇండియాలో ఉన్నాడు. సో యుఎస్లో వీళ్ళు ఏ కేసు వేసినా కూడా అది ఎక్స్పర్ట్ అయ్యి ఈయన గనక యుఎస్ వెళ్ళకపోతే దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం చాలా కష్టం. ఓకే. పిల్లలు మదర్ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని మదర్ వర్క్ చేయడం లేదు కాబట్టి వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మన భారతదేశ చట్టాల ప్రకారం అయితే పోషించాల్సిన బాధ్యత పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత తండ్రిగా ఉంటుంది. ఈ చైల్డ్ కస్టడీ వచ్చారికి ఏంటంటే ఇండియన్కి లా వేరు ఉంటుంది, యుఎస్ లా వేరు ఉంటుంది. చైల్డ్ కస్టడీ ఏంటంటే అక్కడ డ్యూయల్ కస్టడీ ఉంటుంది. డ్యూయల్ కస్టడీ ఏంటంటే ఒక మదర్కి అండ్ ఫాదర్కి సేమ్ రైట్స్ ఉంటాయి. ఓకే. ఇండియాకి వచ్చారికి ఏంటంటే చైల్డ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి రైట్స్ ఉంటాయి. జాబ్ వీసా లేదు కాబట్టి ఆమె H1 డిపెండెంట్ వీసా మీద ఉంది కాబట్టి పిల్లల పోషణ బాధ్యత అనేది యుఎస్ లాంటి దేశాల్లో చాలా కష్టమైపోతుంది. కాబట్టి అక్కడ చైల్డ్ మెయింటెనెన్స్ వేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇండియాలో కూడా చైల్డ్ మెయింటెనెన్స్ వేయాలి.
ఓకే. సో వీళ్ళు ఎవరికన్నా ఒకరికి జీపీఏ ద్వారా అంటే జీపీఏ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనం కోర్టులో సిగ్నేచర్స్ అవన్నీ పెట్టాలా, కోర్టులో ఆమె తరపున రిప్రజెంటేషన్ చేయాలి. కాబట్టి ఏదైనా ఒక పర్సన్కి వాళ్ళ మదర్స్ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా ఉంటే, జనరల్ అయితే జీపీఏ అంటే ఏంటంటే చాలామందికి అవగాహన లేదు. జీపీఏ అంటే ఏంటంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని ఒకటి ఉంటుంది మనకు. ఎవరైనా సరే ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా సరే ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు, లేదా ఏదైనా ఇండియాలో కేసులు పెండింగ్ ఉన్నా పెట్టాలనుకున్నా, మనం ఎవరికో ఒకరికి రిప్రజెంటేషన్ చేస్తూ మనం జీపే ఇచ్చేస్తాం. అంటే నా బదులు నువ్వు ఇండియాలో కేసులు కొట్లాడు, నేను నీకు ఆ పవర్ ఇస్తున్నా అని చెప్పేసి మనం జీపే డాక్యుమెంట్ కనుక ఇండియాలో ఉన్న వ్యక్తులకు మనం ఇస్తే ఆమె తరపున వీళ్ళు అన్ని కేసులు వేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, దాని తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ వేసుకోవచ్చు, తర్వాత మీరు 498 మనకు జనరల్గా ఇప్పుడు 85 BNSS అంటాం, అది కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ బిఎన్ఎస్ పెట్టారు వాళ్ళు, ఆల్రెడీ 85 మీరు హరాస్మెంట్ కేసు పెట్టారు కదండి. ఇండియాలో పెట్టాను. అవును, ఇండియాలో హరాస్మెంట్ కేసు పెట్టారు మీరు. సో హరాస్మెంట్ కేసు అనేది పెండింగ్ ఉంది ఇంకా. సో మెయింటెనెన్స్ అయితే ఇండియాలో వేసుకోవచ్చు డెఫినెట్లీ. అక్కడ వేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వేసుకోవచ్చు. సో తనకున్న ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మన వీసా ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే అక్కడ ఇద్దరు కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుఎస్ సిటిజన్స్, మేడం వచ్చేసి డిపెండెంట్ వీసా మీద ఉంది. సో ఎప్పుడైతే కేసెస్ పెండింగ్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ద కేసెస్ బేసిస్ మీద వీసా ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఉంటుంది. అది కూడా అక్కడ నుంచే చేసుకోవచ్చు, ఆ ఎక్స్టెన్షన్ ఇక్కడికి వచ్చి అక్కడ నుంచే చేసుకోవాలి, అక్కడ నుంచే చేసుకోవచ్చు. ఓకే, తను ఎక్స్టెండ్ చేస్తేనే నా వీసా ఎక్స్టెండ్ అవుతుంది. సేమ్ వీసా అయితేనేమో తను ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు వీసా స్టేటస్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అప్లై చేసుకొని. యూకేలో అసలు మన వీసా ఏంటి, అది ఆ వీసా కింద చేంజ్ అవుతుంది. అది ఎవరికి ఇస్తారంటే ఇండియాకి వస్తే, అంటే ఏదన్నా థ్రెట్ ఉంటది. అవును, అదే అంటే ఇండియాకి వస్తే థ్రెట్ తో పాటు ఆ వీసా అప్లై చేసుకుంటే జనరల్ ఇండియాకి రాలేరు మీరు. ఇప్పుడు అయినా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసినాం. అవి వీసా ఎక్స్టెన్షన్కి సంబంధించి మనం ఇండియన్ కోర్ట్స్ నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో. మళ్ళీ దాని యుఎస్ గవర్నమెంట్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే వీసా అనేది కంప్లీట్లీ యుఎస్ గవర్నమెంట్ అధికారం కదా. ఇండియా నుంచి మీకు ఏ రకమైన సాయం కావాలన్నా నేను ఇక్కడ నుంచి చేసి ఇచ్చేస్తా. వీసాకు సంబంధించిన పేపర్లు అవి ఏమైనా ఉంటే నేను అటర్నీ కింద ఐ కెన్ ఆర్టిస్ట్ యూ వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ ఇండియా. ఎలాంటి ఆప్షన్స్ కూడా నాకు కనిపించట్లేదు. ఎలా నా వీసాని ఎట్లా సెక్యూర్ చేసుకోవాలనేది కూడా నాకు ఎలాంటి ఆప్షన్స్ కనిపించట్లేదు. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, రీసెంట్ గా మా హస్బెండ్ నాకు డివోర్స్ నోటీసెస్ పంపాడు. మా మదర్ వాళ్ళ, అంటే మా అమ్మ వాళ్ళ ప్లేస్ కి. చట్టపరంగా అయితేనే రెస్పాండ్ అవుతున్నాడు మీకు. ఇప్పుడు మీరు పెట్టిన 498 కేసులో పోలీసు వాళ్ళ ముందు అటెండ్ అయ్యారా? లేదు, పోలీసుల ముందుకు రావట్లేదు. తను ఒక అడ్వకేట్ పంపుతున్నాడు, తను అసలు కమ్యూనికేట్ అవ్వట్లేదు. అంటే 2 సార్లు పిలిచారు పోలీసులు, కానీ తను అపియరెన్స్ ఇవ్వట్లేదు పోలీసుల ముందు. లేదు, ఒకవేళ అపియరెన్స్ ఇవ్వకపోతే అరెస్ట్ చేసే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు 498 అనేది ఏంటంటే అది క్రిమినల్ ప్రొసీడింగ్స్ కిందకి వస్తుంది. సిఆర్పిసి ఏం చెప్తుంది అంటే ఏంటంటే అఫెన్స్ ఎక్కడ జరిగితే అక్కడ కంప్లైంట్ ఇవ్వమని చెప్తుంది. దట్ ఈస్ దట్ చట్టంలో చెప్పే ప్రొవిజన్ అది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద 498కి వచ్చినప్పుడు ఏంటంటే అఫెన్స్ జరిగిన ప్లేసే కాకుండా దాన్ని కంటిన్యూస్ అఫెన్స్ అంటారు. సో ఈ 498 అనేది జరిగే అధికారం ఎప్పుడు వస్తుంది? మీకు మ్యారేజ్ జరిగిన ప్లేస్ నుంచి వచ్చేస్తుంది. మ్యారేజ్ జరిగిన దగ్గర నుంచి అది మీరు డైవర్స్ తీసుకునేంత వరకు జరిగే ఏ హరాస్మెంట్ అయినా కూడా అది కంటిన్యూస్ అఫెన్స్ అవుతుంటుంది. సో ఇటువంటి ఎఫ్ఐఆర్లు అనేవి చాలా తక్కువ కాబట్టి జనరల్గా ఏంటంటే పోలీస్ వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు జనరల్ రూల్ ఏంటంటే అఫెన్స్ అనేది అక్కడ కొట్టారు కదా, అక్కడ నివసిస్తున్నారు కదా ఒక 5-6 సంవత్సరాల నుంచి, కాబట్టి మీరు యూఎస్లో పెట్టుకోండి, ఇక్కడ పెట్టడానికి రాదు, అమ్మాయి లేదు కదా అని చాలా సందర్భాలుగా వీళ్ళు రిజెక్షన్ చేస్తుంటారు. రిజెక్షన్ చేసినా కూడా ఏంటంటే కొంతమంది పోలీసు వాళ్ళు తీసుకుంటారు, కొంతమంది తీసుకోకుండా కూడా మనం కోర్టుకు వెళ్ళి కూడా ఎఫ్ఐఆర్ చేయించుకోవచ్చు. కోర్టుకు వెళ్ళి కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయించుకోవచ్చు. కాబట్టి మీ కేసులో ఎఫ్ఐఆర్ చేశారు ఆల్రెడీ. సో దానికి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ప్రతి విషయాన్ని మీకు చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుంది. మీరు వాళ్ళకు మెయిల్ పెట్టండి, హస్బెండ్ అటెండ్ అయ్యాడా లేదా, తర్వాత ఎప్పుడెప్పుడు అటెండ్ అయ్యాడు, మరి మీరు తీసుకున్న ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎక్కడ ఉందని చెప్పేసి మీ కేసు నెంబర్ రిఫరెన్స్ చేస్తూ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మెయిల్ పెట్టచ్చు. ఆ మెయిల్లో ఏంటంటే మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్కి, తర్వాత డీజీపీకి మీరు సీసీ పెడుతూ మీరు మెయిల్ పెడితే మీకు డెఫినెట్లీ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది దాంట్లో.
సో ఇప్పుడు డైవర్స్ కేసు వేశారు కాబట్టి ఇప్పుడు మీకు నోటీస్ ఎప్పుడు వచ్చిందండి? 2 weeks బ్యాక్. 2 weeks బ్యాక్ వచ్చింది కదా. 2 weeks బ్యాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డైవర్స్లో మీ కమ్యూనికేషన్ అడ్రస్ యుఎస్ఏ పెట్టారా లేకపోతే ఓన్లీ ఇండియన్ అడ్రస్ పెట్టారా? లేదు, ఇండియా అడ్రస్ పెట్టారు. మరి అది రాంగ్ కదా. మీరు యుఎస్లో ఉన్నప్పుడు హీ నోస్ దట్ వెరీ వెల్ దట్ యు ఆర్ ఇన్ ద యుఎస్ అనేది. మరి యుఎస్లో ఉన్నప్పుడు ఆయన ఇండియా అడ్రస్ ఎట్లా పెడతాడు? సో ఇప్పుడు ఆవిడ ఏం చేయొచ్చు సార్ మరి అడ్రస్ తప్పున్నప్పుడు? ఇప్పుడు ఆమె కనుక లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఎదుర్కోవాలనుకుంటే ఆ డైవర్స్ కేసుని ఎదుర్కొంటూ ఆమె ఆర్సీఆర్ అనే పిటిషన్ కూడా వేయాల్సి వస్తుంది. ఓకే. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది అంటే మ్యారేజ్ లైవ్లో ఉంచుకోవాలంటే అది వేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఓకే. సో 498తో పాటు దీది ప్లస్ ఆమె మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు, అకౌంట్ కూడా వేసుకోవచ్చు మెయింటెనెన్స్. మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే తను యుఎస్ లో ఉన్నప్పుడు తన అర్నింగ్స్ మొత్తం కూడా వాళ్ళ ఫాదర్ అకౌంట్ కి వాళ్ళ సిస్టర్ అకౌంట్ కి పంపించాడు. నా దగ్గర ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే 15 years నుంచి తను పంపిన అన్ని ప్రూఫ్స్, ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేశారంటే మేము అసెట్స్ కొంటున్నాము మీకే అంటే మా హస్బెండ్ కే కొంటున్నాం అని చెప్పి వాళ్ళ కొన్న అసెట్స్ కూడా వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ పిల్లలకి ఏదన్నా నేను అసెట్ కావాలి అనుకుంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళది వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేక ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు దీంట్లో? ఇప్పుడు యుఎస్ నుంచి మీ ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపిన మనీ ఏదైతే ఉందో అది ఆయన కష్టార్జితమే కదా. మీ ఎర్నింగ్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? అంటే నా పేరు మీద చాలా క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేశాడు నాకు తెలియకుండా, నా ఎస్ఎస్ఎన్ వాడుకొని నాకు చాలా పెద్ద డెప్ట్ పెట్టాడు. అంటే నా పేరు మీద ఓపెన్ చేసిన క్రెడిట్ కార్డ్స్ త్రూ తీసిన మనీ కూడా వాళ్ళకి పంపాడు. అవి మీరు రికవరీ చేసుకోవచ్చు. నన్ను బ్యాంక్రప్సీ చేశాడు ఇక్కడ. అవి ఏదైతే మీ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి ఇండియాకు మీ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి కానీ మీరు సంపాదించిన అమౌంట్ కానీ లేదా మీ అకౌంట్లలో ఉన్న అమౌంట్ కానీ ఇండియా కనుక పంపిస్తే దాన్ని మీరు రికవరీ చేసుకోవచ్చు డెఫినెట్లీ. దానికి సంబంధించి ఎలాంటి కేసు వేయాలంటారు? రికవరీస్ ఉంటాయి. రికవరీస్. ఓకే. యుఎస్లో ఒక బ్యూటిఫుల్ చట్టం ఏముందంటే ఎవరన్నా భార్యాభర్తలు కనుక గొడవ పడితే జనరలైజ్ చేసి చెప్తున్నా, స్పెసిఫిక్గా కాదు, ఎవరన్నా భార్యాభర్తలు కనుక గొడవ పడితే డైవోర్స్కి వెళ్తే ఇద్దరు ఆస్తుల్ని లెక్కగట్టి సమానం చేసి పంపించేస్తారు. ఇండియాలో సిస్టమ్ లేదు. యుఎస్లో ఎప్పటికైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అనుకున్న వ్యక్తులు యుఎస్లో అసెట్స్ డెవలప్మెంట్ చేయరేది. ఇల్లు తీసుకోవడం కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ మ్యూచువల్ ఫండ్స్ అవి ఇవి ఏం చేయరు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా పెళ్ళేటోళ్ళు కానీ లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం అది. ఓకే. బట్ ఆమె అడిగింది ఇంకో క్వశ్చన్ ఏంటంటే పిల్లల కోసం ఏదైనా అసెట్స్ కావాలనుకుంటే, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పిల్లలే కాబట్టి ఆ పిల్లలకి ఫ్యూచర్లో ఏమైనా ఉంటే బాగుండు అనుకోవడంలో తప్పలేదు కాబట్టి ఆయన మొత్తం ఇక్కడనే కూడబెట్టి పిల్లలకు మెయింటెనెన్స్ అనేది 100% హక్కు వస్తుంది డెఫినెట్లీ. పిల్లల్ని సాధాల్సిన బాధ్యత ఆయన ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పిల్లల్ని సాధాల్సిన బాధ్యత తండ్రికే ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంట్లో పైన ఎవరైతే వాళ్ళ అత్త మామ వాళ్ళ ఆడబిడ్డ ఉన్నారో వాళ్ళు కూడా హెరాస్ చేసిండ్రు అండ్ వాళ్ళ పేరు పైన ఆస్తులు పెట్టుకున్నారు, ఈయన పైసలు పంపిస్తే అని చెప్తున్నారు ఆవిడ. ఈయన పైసలు పంపించి వాళ్ళ పేరు మీద కనుక ఆస్తులు అనుకుంటే పిల్లలు వేసుకునే హక్కు ఉంటుంది. ఓకే. పిల్లలు వేసుకోవచ్చు, ఎందుకంటే అది తండ్రి కష్టార్జితం కాబట్టి వేసుకోవచ్చు. కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే జనరల్ రూల్ ఏంటంటే సెల్ఫ్ అక్వైర్డ్ సంపాదన కదా, నేను ఎవరికైనా ఇచ్చుకుంటా అనే అధికారం కూడా తండ్రికి ఉంటుంది. కాకపోతే వీళ్ళు వేసి పెట్టుకుంటే, కేసు వేసి పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కేసులో మనం ఏం చేసినామంటే కంప్లీట్ ఫండ్స్ యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి వాళ్ళ పేరెంట్స్ మీద ఆస్తులు కొన్నారు. కొన్నప్పుడు ఏం చేసినామంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, ఆయన మిస్యూజ్ చేయాలనే మైండ్తోని మేము క్లెయిమ్ చేసుకుంటామనే మైండ్తోని వేరే వాళ్ళకి పెట్టారు కాబట్టి, తల్లిదండ్రుల మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి దాన్ని నా రైట్ తేలేంత వరకు, కోర్టు నా రైట్ ఏదో చెప్పేంత వరకు, అంటే నాకు ఆస్తులో వాటా ఉందా లేదా అని చెప్పేంత వరకు ఆ ఆస్తులు అమ్మనికి లేదు అని చెప్పేసి మనం కేసు వేసినాం. ఇప్పుడు పేరు మీద ఆస్తులు ఉండి మళ్ళీ అవి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక రకమైన చట్టాలు వర్తిస్తాయి, మొత్తానికి లేవు కదా అన్నది క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పేరు మీద ఏ రకమైన ఆస్తులు పెట్టుకోకుండా వాళ్ళు బతకడానికి కావాల్సింది మాత్రమే పెట్టేసుకొని మిగతా అన్ని వాళ్ళ సిస్టర్స్ పేరు మీదనో లేకపోతే ఇతర వ్యక్తుల పేరు మీద పెట్టేసుకొని ఫాదర్ మీద పెట్టుకొని కోర్టు నుంచి తెలుగు తప్పించుకుందామని చూస్తుంటారు. సో అప్పుడు చైల్డ్ రైట్స్ వైలేషన్ అయితే కాబట్టి వాళ్ళు దెన్ దే కెన్ అప్రోచ్ ద సివిల్ కోర్ట్ బేస్డ్ ఆన్ ద ఇండియన్ అసెట్స్. సాలిడ్ ప్రూఫ్ కనుక పర్ఫెక్ట్ ప్రూఫ్ కనుకుంటే దాన్ని స్టే కూడా తెచ్చుకోవచ్చు మనం.
సో అది ఒక రకమైన డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అయిపోతుంది కాబట్టి దాని నుంచి ఏమైనా సెటిల్మెంట్ అనే అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఏదైతే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుందో అది ఎవరికన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇచ్చి దాని నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే ఏ ఇక్కడ కేసు అయినా వాళ్ళ ద్వారా ఎవరైనా వేయించుకోవచ్చు మీరు. Yeah. ఏ కేసు అయినా వాళ్ళ ద్వారా వేయించుకోవచ్చు మీరు. ఈ పర్టికులర్ అసెట్స్ సంబంధించింది కానీ రేపు రికవరీకి సంబంధించింది కానీ మీరు డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఆర్సీఆర్ కావచ్చు, ఇప్పుడు డైవర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇంకా మీరు ఏ రకమైన కేసులు కూడా మీరు వేసుకోవచ్చు. యా థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ అప్రోచింగ్ అస్. సో సార్ ఇవాళ అసలు చాలా డిఫరెంట్ కేసు, చాలా డిఫరెంట్గా రెండు దేశాల మధ్యలో Exactly. కేసు అది. సో చాలా మంది చాలా మంది పోయి అక్కడ కన్ఫ్యూజ్ సెట్ అవుతుంటారు. అయ్యారు. అట్లా చాలా మంది ఉండిపోయారు యుఎస్ లో విపరీతంగా. అండ్ కేసులు పెట్టాలా, ఈ డౌట్ వద్దా? చాలా మందికి ఉంటుంది, అమ్మా ఇప్పుడు నేను ఆయన పైన డిపెండెంట్ వచ్చిన కాబట్టి మళ్ళీ నాకు ఏమైనా వీసా ప్రాబ్లం అవుతుందేమో అని. సో దానికి కూడా కావాల్సిన క్లారిటీ మీరు ఇచ్చారు. సో చాలా మందికి ఆన్సర్ ఇచ్చినట్టే దీనివల్ల. సో యుఎస్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ లీగల్ నాలెడ్జ్ కోసం మాత్రం డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ చూడాల్సిందే అని నాకు అనిపించింది మీరు చెప్పిన దాన్ని బట్టి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ కలుద్దాం.